శ్రీదేవి గారు, రూల్స్ అయితే బాగానే ఉంటాయి, చెప్పుకోవడానికి బాగుంటుంది. మీరు హోటల్ మేనేజ్మెంట్లో ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నాము, మేము ఇట్లాంటి రెస్టారెంట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇవాళ రేపట్లో హైదరాబాద్లో చూస్తే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ ఉపాధి దొరక్క ఇక్కడ ఉపాధి కోసం వచ్చేటువంటి వాళ్ళు, ఇలా ఎవరెవరో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులందరూ వచ్చి వాళ్ళు కిచెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కిచెన్ని ఆపరేట్ చేస్తున్న సందర్భం ఇవాళ హైదరాబాద్లో మెజారిటీ హోటల్స్లో, మెజారిటీ రెస్టారెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. అదొక నిజం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి రూల్స్ అసలు సాధ్యమవుతాయా? మురళీకృష్ణ గారు, ఇక్కడ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలండి. ఒకటి, ప్రొఫెషనలీ మేనేజ్డ్ హోటల్స్ అంటే ఒకసారి మీరు స్టార్ కేటగరైజేషన్కి హోటల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని స్టాండర్డ్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. లేకపోతే వాళ్ళకి ఆ స్టార్ కేటగరైజేషన్ అనేది రాదు. అది వెదర్ ఇట్ ఈస్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. ఈ కేటగిరీ హోటల్స్లో మీకు చాలా మటుకు 70 నుంచి 90% వరకు హైజీన్ అండ్ శానిటేషన్ అనేది పక్కాగా ఉంటుంది. కాకపోతే దానికంటే తక్కువ స్థాయి హోటల్స్లో ఏమవుతుంది అంటే IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఏమాత్రం ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు ఎంప్లాయీస్గా వచ్చినప్పుడు చీప్ లేబర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదేదో రాష్ట్రాలకు వెళ్ళి తక్కువకి వాళ్ళని తీసుకొచ్చి బందుల దొడ్లో గొడ్లను కట్టేసినట్టుగా చిన్న చిన్న గదుల్లోనూ చిన్న చిన్న రూముల్లోనూ వాళ్ళని పెట్టేసి ఏదో వాళ్ళకు డ్రెస్ తగిలించి వాళ్ళని సర్వీస్ స్టాఫ్ అని వాళ్ళని కిచెన్ స్టాఫ్ అని యూజ్ చేసేస్తున్నారు. దీని మీద ఎక్కడ రెగ్యులేషన్ లేదు. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్క్వాలిఫైడ్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్ని దాని మీద ఎక్కడ రెగ్యులేషన్ లేదు. రెండోది, మీరు చూసినట్లయితే ఎప్పుడైతే అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ అంటే యూ హ్యావ్ టు సీ దిస్. అసలు వండే వ్యక్తి యొక్క పర్సనల్ హైజీన్, 2 వండే పాత్రల యొక్క హైజీన్, 3 వండుతున్నటువంటి ప్రదేశంలో ఉన్న ప్రదేశానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నెక్స్ట్ ఈజ్ ఇంగ్రీడియంట్. ఎక్కడి నుంచి ఇంగ్రీడియంట్ సోర్స్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ పదార్థాలు కొంటున్నారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి రైడ్లో కూడా మీరు గమనిస్తే సో కాల్డ్ బ్రాండెడ్ రెస్టారెంట్స్, ఎవరి దగ్గర అయితే మీరు వెళ్తే కనీసం ఒక 2 గంటలు బయట వెయిట్ చేస్తారో అలాంటి రెస్టారెంట్స్లో కూడా అన్లేబుల్డ్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. అంటే లేబులే లేదు, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది, ఎంతవరకు వాడచ్చు అనే దానికి అసలు అక్కడ ఇదే లేదు. అలాగే బాటిల్డ్ వాటర్, ఎవరికి వాళ్ళు సొంత బాటిలింగ్ యూనిట్స్ పెట్టుకుని అవి హైజీనిక్కో కాదో తెలియదు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు, ఏ RO యూనిట్లో ఎలాగ చేశారో కూడా తెలియదు. సో ఇలాంటివన్నీ చాలా మల్టిపుల్ విషయాలు ఉన్నాయండి which have to be taken into consideration.